దేవుడా, నేనెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. నా డబ్బు, నా ఆస్తి ఎప్పటికీ నాతోనే ఉండాలి. నా కుటుంబం సంతోషంగా ఉండాలి. నాకు ఎటువంటి కష్టం రాకూడదు. ఏ, ఎవరు నువ్వు? నేనా? నేనెవరో తెలీదా నీకు? నేనే నీ అంతరాత్మని. నీలోనే ఉంటాను నేను కూడా. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నేనెందుకు భయపడతాను? నువ్వు నా అంతరాత్మ అయితే నాతో ఏం పని? నేనేం తప్పు చేశానని నీకు భయపడతానికి? నువ్వు చేసింది తప్పులు కాదు, పాపాలు. ఒక్కసారి నీ జీవితం నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వేం చేసావో నీకే తెలుస్తుంది. లేనోడు ఎవరికన్నా ఒక రూపాయి దానం చేసావా నువ్వు? ఆకలి అన్నవాడికి ఇంత అన్నం పెట్టావా? లేదు. రోడ్డు మీద ఎవడన్నా కళ్ళు తిరిగి పడిపోతే కనీసం మంచినీళ్ళు కూడా పోయావు నువ్వు. ఎవడన్నా నీకన్నా కొంచెం బాగుంటే నువ్వు చూసి ఓర్చుకోలేవు. వాడిని ఎలాగైనా కిందకి లాగేయాలి, వాడిని ఎలాగైనా నాశనం చేసేయాలి. అందరి నాశనం కోరుకుంటూ మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావు అంటే ఏమనాలి నిన్ను? అయితే ఏంటి ఇప్పుడు? నేను దండం పెట్టుకోకూడదా? దేవుడు నా కోరికలు తీర్చమని అడగకూడదా? మనసులో ఇంత విషం పెట్టుకుని దేవుడికి దండం ఎలా పెడతావు, కోరికలు ఎలా కోరుకుంటావు? ముందు నీ మనసు మార్చుకో. నలుగురికి ఉపయోగపడే పని చేయి. ఆకలి అన్నవాడికి అన్నం పెట్టు. కష్టంలో ఉన్నవాడికి ఎంతో కొంత సాయం చేయి. నీ పక్కనోడు ఎదుగుతున్నాడంటే చూసి సంతోషించు. మనిషిగా పుడితే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకో. నీకు ఇక్కడ ఏం తక్కువ వచ్చింది నువ్వు ఇంకొక నాశనం కోరుకోవడానికి? నీకు తిండికి, డబ్బుకి, ఆస్తికి దేనికి లోటు లేదు. ఆస్తి అంటావా ఒక తరం మొత్తం తిని కూర్చున్నా తరగదు. డబ్బు అంటావా లెక్కలేనంత ఉంది. ఇంకా దేనికి నీ పోరాటం, దేనికి నీ ఆరాటం? ఇంకా ఎవరి నాశనం కోరుకుంటున్నావు నువ్వు? నువ్వు ఇక్కడ ఇన్ని పాపాలు చేసి ఏదో ఒక రోజు అర్ధాంతరంగా పోతావో. నువ్వు చేసిన పాపం పనులకి నేను పైకి వెళ్ళాక నేను లెక్కలు చెప్పాలి. ఉన్నన్ని రోజులు మంచి పని చెయ్యి, మంచి మాటలు చెప్పు, మంచి మనిషిగా బ్రతుకు. అదే నీ జీవితానికి ఒక అర్థం.